సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 24th మార్చ్ 2025 కరెంట్ అఫైర్స్. సో ఈరోజు మార్చ్ 24th. ఈరోజు స్పెషాలిటీ ఏంటి అని అంటే వరల్డ్ ట్యూబర్క్యులస్ డే అనమాట. అంటే ఏంటంటే ప్రపంచ క్షయ దినోత్సవం అనమాట. అంటే ప్రపంచ టీబీ దినోత్సవం అని కూడా అంటారు. అత్యంత ప్రమాదకర అంటువ్యాధుల్లో ఇది కూడా ఒకటి. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వలన మనకు కలుగుతుందనమాట. దీని యొక్క ఎఫెక్ట్ అనేది మనకి ఊపిరితిత్తుల మీద కలుగుతుంది. సో WHO విడుదల చేసినటువంటి గ్లోబల్ ట్యూబర్క్యులస్ రిపోర్ట్ 2024 ప్రకారము 2023లో ప్రపంచవ్యాప్తంగా 82 లక్షల మందికి కొత్తగా టీబీ ఉన్నట్లు నిర్ధారించారనమాట. 12 లక్షలకు పైగా ప్రజలు కూడా మరణించడం జరిగింది టీబీ వల్ల. అలాగే ఇండియాలో 2024లో 26.07 లక్షల టీబీ కేసులు అనేవి ఉన్నాయి. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ, కమిట్, ఇన్వెస్ట్, డెలివర్ అనేది ఈ 2025 యొక్క థీమ్ అనమాట. ఇయర్ యొక్క థీము ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ, కమిట్, ఇన్వెస్ట్, డెలివర్. అయితే జర్మనీకి చెందినటువంటి డాక్టర్ రాబర్ట్ కోచ్ 1882 మార్చ్ 24న మొదటిసారి క్షయవ్యాధి కొరకు కైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేటువంటి వ్యాధిని గుర్తించారనమాట. వ్యాధి కారకాన్ని గుర్తించారు. సో అది జరిగిన 100 ఇయర్స్కి 1992లో దీన్ని అంతర్జాతీయ క్షయ దినోత్సవంగా గుర్తించారనమాట. అలాగే సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటంటే ఏఐ ఆధారిత రోబోలతో సరిహద్దుల్లో నిఘా. అంటే మనకి అంతర్జాతీయ సరిహద్దులు ఉంటారు కదా, అక్కడ రక్షణ సిబ్బంది మన ఇండియన్ ఆర్మీ అనేది రక్షణ చర్యలు చేపడతారు కాబట్టి వాళ్ళ ప్లేసులలో రోబోలను ఉంచాలని చెప్పేసి అంతర్జాతీయ సరిహద్దుల వద్ద రక్షణ బాధ్యతలు చేపట్టడానికి ఈ గుహవటి ఐఐటి పరిశోధకులు ఉన్నారు కదా, వీళ్ళు రోబోలను తయారు చేశారనమాట. మరి ఏ సంస్థ, ఏ స్టార్టప్ కంపెనీ ఈ రోబోలను తయారు చేసింది అంటే డాస్పేషియో రోబోటిక్ లాబొరేటరీ అనేటువంటి స్టార్టప్ అనేది ఈ రోబోలను తయారు చేసింది అనమాట. ఓకేనా, అది సెకండ్. థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే సినీ నటుడు సాయి కుమార్కి కొమరంభీం జాతీయ అవార్డు అనేది వచ్చింది 2024 ఇయర్కి గాను. ఎక్కడ అంటే ఆసిఫాబాద్లో ఈ అవార్డులు ప్రదానం చేశారు. అయితే ఈ అవార్డులో భాగంగా తనకి 50,000 నగదు కూడా అందించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని భారత్ కల్చరల్ అకాడమీ, ఆదివాసీ సాంస్కృతిక పరిషత్, ఓం సాయి తేజ ఆర్ట్స్, నవజ్యోతి సంస్థలు ఈ 4 కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయన్నమాట. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వారికి 12 సంవత్సరాలుగా ఈ అవార్డును అందిస్తున్నారనమాట. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఓకేనా, సో ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్.